ముందుగా థర్డ్ టైం అభి సిక్స్త్ బ్లడ్ క్యాంప్. అభి ఈరోజు సిక్స్త్ బ్లడ్ క్యాంప్. ఆల్మోస్ట్ ఇప్పటివరకే 150 మెంబర్స్ వచ్చారు. ఇంకో 50 మెంబర్స్ కూడా వస్తారు. ఫస్ట్ క్యాంప్ అప్పుడు అభి వాళ్ళ మామ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి వెళ్ళని చెప్తే నేను రావడం జరిగింది. ఆ ఫస్ట్ క్యాంపే ఆ రోజు మించుమించుగా 50 నుంచి 100 మంది డొనేట్ చేయడానికి వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ ఈ ఫిబ్రవరి టైంలో అభి మధ్యలో కూడా చేస్తూ ఉంటాడు. ఇలాగా చాలామంది కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ముందుకు రావాలి. ఎందుకంటే ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి సకాలంలో బ్లడ్ కాంపోనెంట్స్ అందక మరణిస్తూ ఉన్నారు. దీనికి కేవలం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేస్తే ఏదో అయిపోతుంది అనే కొన్ని అపోహలు మాత్రమే. సో నేను ఇవాళ ఇదే బ్లడ్ బ్యాంక్లో 215 సార్లు నా బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా డొనేట్ చేస్తున్నాను. నేను అదర్ దాన్ ఈ బ్లడ్ బ్యాంకు ఇంకా 87 టైమ్స్ మొత్తం 312 సార్లు డొనేట్ చేసి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. వారానికి ఒక ప్రాణం అని చెప్పి ఈ ఇయర్లో ప్రతి వారం ఒక వ్యక్తికి ప్లేట్లెట్స్ డొనేట్ చేసి ఈ ప్లేట్లెట్స్ మీద ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ 2025 వారానికి ఒక ప్రాణం అని చెప్పి ప్రతి వారంలో ఒక రోజు ఏ పేషెంట్కి ఎక్కడ ఎమర్జెన్సీ ఉందో అక్కడికి వెళ్ళి డొనేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు 15 రోజులకు ఒకసారి చేయాలి కదా వారానికి ఎందుకు చేస్తున్నారంటారు. యాక్చువల్గా మన భారతదేశంలో 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయాలి. అదే పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి ఒకసారి అక్కడ ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తారు. మనం ఇక్కడ 3 నెలలకు ఒకసారి డొనేట్ చేస్తాము. ఫారిన్ కంట్రీస్లో ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి 56 రోజులకు ఒకసారి చేస్తారు. సో మీరందరూ కూడా అపోహలు వీడి డొనేట్ చేయడానికి ముందుకు రండి. మీరు ఎవరైనా బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయాలన్నా స్వామినాయుడు సార్ని కలిస్తే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మాలాంటి అందరితోని బ్లడ్ క్యాంప్ చేయించడము, మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఉంటారు. సార్ డ్యూటీనే అది. మార్నింగ్ 9కి వచ్చారంటే ఈవినింగ్ 9 వరకు ఇక్కడే ఉంటారు. సో ఎక్కువ మంది బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ముందుకు రండి. సార్ మీకు ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. డొనేట్ బ్లడ్, షేర్ లైఫ్.